హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. రేపు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవము. మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్రాలో పార్టిసిపేట్ చేయడానికి వైజాగ్ వస్తున్నారు. ఏ కొంచెం వీలున్నా, ఏ కొంచెం అవకాశం ఉన్నా అందరూ పార్టిసిపేట్ చేయండి, విజయవంతం చేయండి. మోడీ గారు మనకందరికీ రోల్ మోడల్. ఇంత వయసులో కూడా బాధ్యతాయుతంగా దేశ ప్రజలందరూ ఒక క్రమశిక్షణమైన జీవన శైలికి అలవాటు పడాలి అనే ఉద్దేశంతో ఢిల్లీ నుంచి వైజాగ్ వస్తున్నారు. ఘన స్వాగతం చెప్పాలి మనందరము. నేను యోగా అప్పుడప్పుడు చేస్తున్నాను. ఈ మధ్య రెగ్యులర్గా అయితే చేయటం లేదు. నా బాడీ స్ట్రెచబుల్గా ఉందా, ఫ్లెక్సిబుల్గా ఉందా అని టెస్ట్ చేసుకున్నాను. దాదాపు మోర్ దెన్ 75% బాగానే ఉంది. యోగా వలన మనం శరీరాన్ని మనసుని కలుపుతాము. 2014లో ఐక్యరాజ్య సమితిలో మన ప్రధానమంత్రి మోడీ గారు యోగా యొక్క విశిష్టత గురించి, ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. 177 దేశాలు దీన్ని ఆమోదించాయి. అప్పటి నుంచి మనం ఇంటర్నేషనల్ యోగా డేని జూన్ 21న సెలబ్రేట్ చేసుకుంటున్నాము. యోగా వలన మనకు అన్ని ప్రయోజనాలే, నష్టమవుతే ఏం లేదు. బద్ధకానికి గుడ్ బై చెప్పి మన శరీరం కోసం, మన కోసం కొంచెం సేపు, అంటే అట్లీస్ట్ ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ వర్కౌట్ చేద్దాము, యోగా చేద్దాము, ఆసనాలు చేద్దాము, మెడిటేషన్ చేద్దాము, ధ్యానంలో ఉందాము. వీటన్నిటి వలన మన శరీరంలో మంచి హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంటాము. మన కండరాలన్నీ స్ట్రాంగ్ అవుతాయి. ప్రతి కణములోనూ శక్తి వస్తుంటుంది. మన బాడీలో రోగనిరోధక శక్తి కూడా చక్కగా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను. థ్యాంక్ యూ.